1820లో ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టర్గా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరిగా అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోవడానికి సులభమైన శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన పండితులు తమ సొంత పద్ధతిలో బోధిస్తూ ఉండేవారు. తెలుగు తరాలకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది బ్రౌన్ తెలుగు భాష పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి ప్రచురించడం భాషకు ఒక వ్యాకరణం, ఒక నెగటివ్ ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైన చోట్ల పనిచేసి 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ ఒక బంగ్లా కొని సొంత డబ్బులతో పండితులను నియమించి అందులో తన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలకు పర్యవేక్షిస్తూ ఉండేవాడు. కడపలోను మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించేవాడు. విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కూడా కల్పించాడు. దాన ధర్మాలు విరివిరిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెల నెల పండితులకిచ్చే జీతాలు, దాన ధర్మాలు, పుస్తక ప్రచురణల ఖర్చు కారణంగా బ్రౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేశాడు.